వచ్చే వరకు అసభ్యతకు, బూతుకు, శృంగారానికి తేడా తెలియనేలేదు. ఆ తర్వాత 64 కళల సమాహారంలో శృంగారం ఓ సమున్నత కళ అయింది. భారతదేశంలో శృంగారానికి దేవుడికున్నంత విలువ, గౌరవం ఉన్నాయి. మానవతకు మోక్షమిచ్చే సాధనమే శృంగారం. అందుకే భారతదేశంలో కొన్ని దేవాలయాలపై శృంగార శిల్పాల ఆవిష్కరణ జరిగింది. దేహమే దేవాలయం. ఆ దేహాన్ని నడిపే మనసులోని చేతనల్ని బయటే వదిలేసే మానసిక ప్రక్రియగా దేవాలయాలపై ఈ శిల్పాల్ని ఒకనాడు ఆవిష్కరించారు. ఈ గోపురాలు మనిషి ఆలోచనలకు, మనసులో దాగిన కోరికలకు రూపాలుగా భావిస్తూ గోపురం బయట వాటిని మలిచి ఉంటారని కొందరు మనస్తత్వ నిపుణులు భావిస్తారు. ఆలయ గోపురంపై అనితర భంగిమలలో మలిచిన ఈ శిల్పాలన్నీ అలనాటి శృంగార చేతనకు ప్రతీక. శిల్పమే అయినా వీటి లోపల దాగిన సందేశం అనల్పం. విశ్వమానవ ఆవిర్భావానికి తొలి మజిలి శృంగారమే అన్న సునిశ్చిత భావనకు ప్రతీకలే ఈ శిల్పాలు. అంతేకాని ఇవి అరాచకానికి, అసభ్యతకు ఆటవిడుపులు కావు. శృంగార భావన ముగిసిన తర్వాతే దైవ భావన ఆరంభమవుతుంది. అందుకే దేవుడి దగ్గరకు వెళ్లే ముందు గోపురం దగ్గరే కోర్కెలు వదిలేసి వెళ్లడం ఇందులోని అంతరార్థం అయ్యుండొచ్చు.